యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియారు 2015లో అంటే 10 ఏళ్ళైంది అని అధికారికంగా ఇంకా రాజుగా పట్టాభిషిక్తుడైనమాట. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరి ఇప్పుడు ఆయన మైసూరు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు బీజేపీ నుంచి. ఇక వీళ్ళ కడుపు మంటకు కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నారు, స్థానిక ఎంపీగా ఉన్నారు, అందులో బీజేపీలో ఉన్నాడు. దీంతో చాముండేశ్వరి ఆలయాన్ని దసరా ఉత్సవాలను రాజకీయం చేయాలనే ఒక కుతంత్రానికి తెరదీసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు, డీకే శివకుమార్ అని చెప్పొచ్చు. కానీ వడియార్ అంటున్నారు, నేను రాజకీయంగా ఉండొచ్చు, నేను ఎంపీనే కావచ్చు, కానీ దీన్ని ఇక్కడ మైసూరు ఉత్సవాలకు చాముండి హిల్ కి చాముండేశ్వరి అమ్మవారికి రాజకీయం చేయొద్దు, దీన్ని అది భిన్నము ఇది భిన్నం, పూర్తిగా నా రాజకీయ జీవితం వేరు, చాముండేశ్వరి విషయంలో ఆలయ నిర్వహణ ఇతర దసరా ఉత్సవాలు, దీన్ని రాజకీయం చేయొద్దు, రాజకీయాలకు లాగొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు, కోరుతున్నారు ఆయన. అని మనం చూస్తే సెక్యులర్ పార్టీలు ఏలుతున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఇదే. తమిళనాడు చూసినాం మనం, తిరుపరంకుంట్రం మొత్తం బచ్చరం చేసేశారు, సగం కొండను ఆక్రమించేశారు, పేరే మార్చేశారు. సుబ్రహ్మణ్య స్వామి కొలువైన ఒక 1000 ఏళ్ల నాటి క్షేత్రం అది, దాన్ని కూడా ఆక్యుపై చేసేశారు. అంతేకాదు ఇప్పుడు కేరళలో కూడా వీళ్ళ నాటకాలు ఏంటంటే, కేరళలో గ్లోబల్ అయ్యప్ప సంగమం అంటే ప్రపంచ అయ్యప్ప భక్తుల సంగమం పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది కేరళ సర్కార్. దానికి ఎవరిని పిలిచారో తెలుసా? స్టాలిన్ విజయన్ దానికి ముఖ్య అతిథులు అన్నమాట. అయ్యప్ప భక్తుల సంగమానికి స్టాలిన్ విజయన్ హాజరు కాబోతున్నారు. దాని పట్ల కూడా హిందువులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయ్యప్ప భక్తులను జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు, ఆ పోలీసులు ఎంతో మంది అయ్యప్ప భక్తులను హింసించారు. శబరిమల మీద ఎంత నీచ రాజకీయం చేసిందో కేరళ గవర్నమెంట్ అందరికీ తెలుసు, సెక్యులర్ పార్టీలు ఏం చేసినాయో అందరికీ తెలుసు. ఇప్పుడు అయ్యప్ప భక్తులందరినీ కలిపి ఒక సంగమం పెడుతూ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి నెక్స్ట్ కేరళలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందుకని వచ్చే నెల ఈ కార్యక్రమాన్ని వీళ్ళు తలపెట్టారన్నమాట.